గత ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 36,300 కోట్ల అప్పులు చేశారని రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ ద్వారా రేషన్ మాఫియా జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లలో స్టాక్స్ ను పరిశీలించగా 180 స్టాక్ పాయింట్లలో తేడాలను గుర్తించడం జరిగిందని, కాంట్రాక్టర్లపై 19 కేసులను నమోదు చేయడంతో పాటు ఆ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వాళ్ళకి ఇంకా అవగాహన పెంచే విధంగా, వాళ్ళ బాధ్యత పెంచే విధంగా, ఎందుకంటే ఈ శాఖ ద్వారా మేము మిడ్ డే మీల్ స్కీమ్స్కి అందించే పౌష్టికాహారం కూడా మేమే అందిస్తాం. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మేము అందించే సరుకు, వెల్ఫేర్ హాస్టల్స్ కూడా మేము అందించే సరుకు ఖచ్చితంగా నాణ్యమైన సరుకు, ఎక్కడ కూడా తూనికల్లో పొరపాటు ఉండే విధంగా ఎక్కడైనా మా దృష్టికి వస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల పైన దాడులు చేయించి వెరిఫై చేయించాం. స్టాక్ ఒక వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 251 మండల లెవెల్ స్టాక్ పాయింట్లో 189 చోట్ల మాకు వేరియన్స్ కనపడింది. ఆ వేరియన్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే సప్లయర్స్ స్టాక్ అందించారో వాళ్ళపైన 19 కేసులు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా మేము ఒక పారదర్శకంగా, ఎందుకంటే మన కాకినాడలోనే చూస్తున్నాం, ఇది మాఫియా మాఫియా అంటారు కానీ వ్యవస్థీకృత మాఫియా ఉంది మనకి. ఇక్కడ చిత్తూరు నుంచి కాకినాడ వరకు గ్రీన్ ఛానల్ నడిపించారు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి. ఎక్కడ చూసినా లారీలు విపరీతంగా ఇక్కడికి వచ్చి కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి జరిగే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీ జరిగింది. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే పేదవాడి పొట్టగొట్టి ఆహార మాఫియా సృష్టించి ప్రతి మండలంలో కూడా వీళ్ళు ధాన్యం సేకరించుకుని ప్రభుత్వం 39 రూపాయలు పర్ కిలో బియ్యం అందిస్తుంటే 7 రూపాయలకి, 8 రూపాయలకి, 10 రూపాయలకి వీళ్ళు కిలో కొనేసి ఎక్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఉదయం నుంచి క్షేత్రస్థాయిలో అనేక ప్రాంతాల్లో సిబ్బంది ఏర్పాటు చేసి, టీమ్స్ ఏర్పాటు చేసి 10 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఇది కొనసాగుతుంది. ఆ మార్పు తీసుకొచ్చే వరకు ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధానానికి అనుగుణంగా పారదర్శకంగా, నిజాయితీగా పనిచేస్తేనే వీళ్ళు వ్యవస్థలో ఉంటారు. అది ఎవరైనా ఉండొచ్చు. అధికార యంత్రాంగం కూడా వీళ్ళకి సహకరించింది గతంలో, ఇప్పుడు జరగదు. కేవలం ఒక ద్వారంపూడి కుటుంబానికి మేలు జరిగే విధంగా వ్యవస్థను మొత్తం మారిస్తే మాత్రం ప్రభుత్వం దానికోసం కాదు.